వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు. ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. బాగున్నారా? మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కుటుంబాల మీద దేవుని వెలుగు నిలిచి ఉండటం నా ప్రార్థనలో నేను చూస్తూ ఉన్నాను. మరి మన ప్రార్థనా శక్తి తైలాభిషేక ప్రార్థనలకి చాలామంది ప్రజలు వస్తూ ఉన్నారు. మీరు కూడా ప్రార్థనలకి అటెండ్ అవుతూ ఉన్నారు. దేవుడు మీ కార్యాలు 100% సఫలము చేయనుగాక. మీ ప్రాంతాల్లో జరుగుతున్న తైలాభిషేక ప్రార్థనలకి మీరు హాజరవ్వండి. నేను వస్తున్నాను. ప్రతి తైలాభిషేక ప్రార్థన నేను వచ్చిన వారందరి మీద చేతులుంచి దీవెన ప్రకటిస్తూ ఉన్నాను. అభిషేక ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ తైలమును ప్రతిష్ఠ చేసినాడు, అది యేసు రక్తముగా ప్రభు మారుస్తూ ఉన్నాడు. కనుకనే ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది రోగులు బాగుపడుతున్నారు మీరు చూస్తున్నారు. ఎంతమంది అప్పులు పాలైపోయిన వారు, ఇంకా బ్రతకకూడదనుకున్న వారు ధనవంతులుగా మారి యేసునందు ఎట్లాంటి సాక్ష్యం ఇస్తున్నారో ఈ టీవీలో మీరు చూస్తూ ఉన్నారు. ప్రియులరా, మన ప్రాంతాల్లో దేవుడు అద్భుతంగా మరి ప్రార్థనా శక్తి అనేటువంటి ఆ యొక్క పరిశుద్ధ వాగ్దాన పరిచర్యను మనకిచ్చాడు. మరి మీకు దగ్గరగా ఉన్న తైలాభిషేక ప్రార్థనలకి కుటుంబాలతో నెలకొక్క సమయం మీరు కుటుంబాలతో హాజరవ్వండి. మీ కుటుంబానికి దైవ ఆశీర్వాదాన్ని దేవుని సేవకుడు నేను ప్రకటించినప్పుడు దాన్ని మీరు రిసీవ్ చేసుకోనండి. దేవుడు మీ ప్రాంతాల్లో మిమ్మల్ని బలమైన సాక్షులుగా నిలబెడతారు. ఈరోజు వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈరోజు మీకు సిద్ధపరిచిన వాగ్దానము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం నోట్ చేసుకుంటున్నారా?
మళ్ళీ చెప్పిన యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనంలో 3వ లైన్, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఎంత గొప్ప వాగ్దానం ఇది. అంటే మన ఆర్థిక సమస్య మొత్తం నాశనం అయిపోతుంది అనమాట. ఆర్థిక సమస్య నాశనం అయిపోతే ఆర్థిక వ్యవస్థ ఆశీర్వాదంగా వెలుగులోకి వచ్చేస్తుంది. అయ్యో నాకున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ కాదని చెప్పుకుంటున్నావు కదా, ఎలా తీరుతాయి, ఎలా వస్తాయి అంటే మన బ్రతుకు మించి, నా ఇన్కమ్ మించి అప్పు ఉంది నాకు, ఇంతమందికి నేను వడ్డీలు కట్టాలి. ప్రియులరా, లాస్ట్ 2-3 ఇయర్స్ కరోనా ఇటువంటి డిసీజుల వల్ల మనం చాలామందిని కోల్పోయాం. చాలామంది భర్తలను కోల్పోయారు, భార్యలను కోల్పోయారు, మరి తండ్రులను కోల్పోయారు, తల్లులను కోల్పోయారు, కుమార్తెలను కోల్పోయిన వారు, ప్రతి ఇంట్లో ఒకళ్ళిద్దరు ఎవరినో ఒకరు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క కోల్పోయిన స్థితిని ఆదరించబడేవారు లేని వారు ఉన్నారు. ఎవరి మట్టుకు వారే. మనమందరం ఈరోజు బ్రతికి బట్టకట్టాం, ఈ సంవత్సరంలో అడుగుపెట్టామంటే ఈ 2-3 సంవత్సరాలు మనం మామూలు మనుషులు అవటానికే సమయం అయి పట్టింది. చాలామంది వ్యాపారాలు సరిలేవు, ఉద్యోగాలు సరిలేవు, బ్రతుకుదేరు సరిలేదు, వ్యవసాయాలు పనికి రాలేదు, ఆక్వాకల్చర్ పనిచేయలేదు. ఏ ఆలోచన చేసినా ఏది కూడా దేని మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోయి ఉండొచ్చు. మనం చాలా నష్టపోయాం కదా. పరిశుద్ధాత్ముడు ఈరోజు మాట్లాడుతున్నది ఏంటంటే ఈ సంవత్సరము ఫైనాన్షియల్గా అందరూ అభివృద్ధి అవుతారని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ దినము నీతో మాట్లాడుతున్నది ఏంటంటే నిన్ను ఆర్థికంగా బ్లెస్ చేస్తున్నాడు. ఈ దినము నుండి ప్రత్యేకంగా నువ్వు ప్రార్థన చేయి, దేవుడి మీద ఆధారపడు. ఆశ్చర్యకరంగా అంటే ఎలాంటి ద్వారాలు తెరవబడతాయి నీకు తెలియదు. నీవు విశ్వాసమందు బలముగా నిలబడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే అంధకార స్థలములోని ఉంచబడిన నిధులు రహస్య స్థలములోని మరుగైన ధనము నీకు ఇచ్చేదని. అంటే మనకు కనపడుతున్న చోట్ల నుంచి రావు, మనకు తెలుసున్న వాడి చోట నుంచి రాదు. మనకు తెలియని చోటు, దేవునికి తెలుసున్న చోటు, ఆ ధనాన్ని నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. మరి మీరు చేసే ప్రతి పనిలో మీ కష్టార్జితము ఆశీర్వదించబడుతుంది. మీరందరూ ఆర్థికంగా గొప్పవారు అవుతారు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థనా శక్తి ప్రోగ్రాం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకు, ఉన్న వ్యాపారాన్ని దేవుడు 100 రెట్లు ఆశీర్వదించడం నువ్వు చూస్తావు. నమ్ముతున్నావా? నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావు. అంధకార స్థలాల్లో ఉన్న ధనము నీకు వస్తుంది. నీకు అసలు తెలియని మనుషులు పరిచయం అవుతారు. తెలియకుండా నువ్వు అనుకోకుండా వ్యాపారం ప్రారంభిస్తావు, లేకపోతే నువ్వు ప్రయాణం చేస్తావు. దేవుడు ఏదో ఒక దారిలో నీకు మార్గము సరళము చేస్తాడు. లేకపోతే నీకున్నటువంటి స్థలాన్ని కోట్లాది రూపాయలుగా మార్చేస్తాడు. ఏది కలిగి ఉన్నావో దాంట్లో దీవెన చూస్తావు. నాకు ఆస్తి లేదు, నాకు ఇల్లు స్థలమే లేదు, నాకు ఏది లేదు, నాకెట్లా వస్తుందని అనుకుంటున్నావా? ఆయనే నీ భూస్వామిగా ఉన్నాడు. ఆయనే నీకు సమస్తమై ఉన్నాడు. నిన్ను ఎక్కడో ఒక ప్రదేశంలో సొంత స్థానంలో నిన్ను ల్యాండ్ చేస్తాడు, నిలబెడతాడు. నేను, నా భర్త, లేకపోతే నా భార్య, నా పిల్లలు గాల్లో బతుకుతున్నామండి, మాకు ఏ దారి లేదనుకుంటున్నామో ఎక్కడో ఒక చోట నిన్ను ల్యాండ్ చేస్తున్నాడు. నిన్ను స్థిరపరిచే సమయం ఆసన్నమైంది. మీరు విశ్వాసం ఉంచి ఎక్కువ ప్రార్థన చేయండి. మీకు దగ్గరగా ఉన్న ప్రార్థన మందిరాలకి ప్రతి ఆదివారం దేవుని మందిరాలకు వెళ్ళండి. మీరు యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం ఎక్కడున్నా వెళ్ళండి. యేసయ్య మందిరం అంటే వెళ్ళండి. ఏ డినామినేషన్ అయినా పర్వాలేదు, కానీ నువ్వు దేవుని మందిరానికి వెళ్ళటం అనేది నేర్చుకో. నువ్వు దేవుని సేవకులను గౌరవించడం నేర్చుకో. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం వస్తుంది. మాది ఈ సంఘం, మేము ఆ సంఘానికి వెళ్ళాం, ఆ సంఘం మాది కాదు, అది వేరు ఇది వేరు కాదు. ఎవ్వరు ఏది వేరైనా కానీ మనం అందరం అంగీకరించిన వాడు నజరేయుడైన యేసు. యేసు నామంలో ఏ సేవకుడు బైబిల్ తీసి చెప్పినా ఆ దైవజనాన్ని గౌరవించండి. అది చిన్న సంఘమా పెద్ద సంఘమా నీకు అవన్నీ మీరు పట్టించుకోవద్దు. మీరు దేవుని సన్నిధికి మీకు దగ్గరగా ఏది ఉందో అక్కడ మీరు ప్రార్థనా మందిరానికి వెళ్ళండి. లేదు మాకు దూరంగా ఒక సహవాసం మాకు అలవాటు ఉందంటే ఆ సహవాసానికి వెళ్ళు. ఎక్కడికైనా సరే వెళ్ళు, కానీ ఆదివారం దేవుని మందిరానికి కుటుంబంతో వెళ్ళండి. ఈ సంవత్సరం మీరు బాగుపడతారు. ఈ సంవత్సరం రక్షణ ఆనందాన్ని మీరు చూస్తారు.
పరిశుద్ధాత్ముడు మీకు తోడున్నాడు. అంధకార స్థలముల్లో ధనాన్ని నీకు ఇస్తాడు. రహస్య స్థలాల్లోని ధనాన్ని మీకు ఇచ్చేదని అన్నాడు. మాట ఇచ్చిన వాడు వాగ్దానం చేశాడు కనుక ఆయన అబద్ధికుడు కాడు. శామ్యూయల్ ప్రాఫెట్ చెప్తాడు, సమూయేలు ప్రవక్త అంటుంటాడు, ఇశ్రాయేలీలకు ఆధారమగువాడు నరుడు కాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైంది కదా. మీరు బాగా ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి. మీకు అందరూ కూడా మీ చేతుల్లో డబ్బులు ఉంటాయి, ధనం నిలబడుతుంది. ప్రార్థన ఉన్న చోట ధనం ఉంటుంది. వేషధారులుగా ఉన్నంతసేపు మన దగ్గర ధనం నిలబడదు. కానీ మనం నిజంగా ప్రార్థన చేసి నిజముగా దేవుని ఆధారపడితే ఆయన కరుణింపుకుండా ఉంటాడా? ఆయన అన్యాయస్తుడా? ఆయన అన్యాయం చేయడం అసంభవం అన్నాడు. ఆయన నీకు న్యాయం జరిగిస్తున్నాడు. గొప్ప ఆశీర్వాదం నీ ఇంటి మీద నిలిచి ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 25 మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. మాది కలపారండి. మా పాపకి మ్యారేజ్ అయ్యి 7 ఏళ్ళు అయిందండి. గర్భఫలం రాలేదు. ఇక్కడ తీసుకొచ్చానండి. 1 నెల వచ్చింది. పండించాడు ఇజ్జకాయ గారు. ఆ పండితే తర్వాత గర్భఫలం నా బిడ్డకు వచ్చింది. ఇదే నా చిన్న సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 25 మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. మాది పాణింగి. నాకు నడుము నొప్పి, బాగా పొద్దు కడుపులో నొప్పి వస్తుందండి. హాస్పిటల్ వెళ్తే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, కడుపులో బుడగలు ఉన్నాయి అన్నారు. ఇక్కడ తైలానికి వచ్చినాక తైలం తాగినాక అది పోయిందండి. పెద్ద బీడింగ్ అయిపోయి నాకు నడుము నొప్పి తగ్గిపోయిందండి. ఇదే చిన్న సాక్ష్యం అండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 25 మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. మా సాక్ష్యం ఏంటంటే మాకు 3 కుమార్తెలు. అయితే బాబు కోసం ఎదురు చూస్తుండగా మా అక్క వాళ్ళు ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి రావడంతో మేము కూడా వాళ్ళంటే వచ్చాం. అయితే మేము విజయవాడ ఫస్ట్ తైలాభిషేకానికి వచ్చాము. ఆ నెలలోనే కన్సీవ్ అయిపోయాను నేను. ఫస్ట్ నెల వచ్చాము, ఆ నెలలోనే కన్సీవ్ అయిపోయాము. అయిన తర్వాత మళ్ళీ అట్లా వస్తూ ఉండగా బాబుకి 6వ నెల వచ్చింది. 6వ నెల వచ్చినప్పుడు స్కానింగ్ తీయించుకుందామని హాస్పిటల్కి వెళ్ళాము మేము. వెళితే వాళ్ళు బేబీ బ్రెయిన్లో నీటి పొడుగులు ఉన్నాయి, కిడ్నీ వాపు ఉంది, చెప్పలేము ఈ బేబీ మంచిగా ఉంటుందో ఉండదో చెప్పలేమని చెప్పారు. అయితే అలా విజయవాడ హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ విజయవాడలో అయ్యగారు తైలాభిషేకం పెట్టినప్పుడు మేము వెళ్ళి ఈ రిపోర్ట్స్ బాబు బ్రెయిన్లో నార్మల్ లేదని చెప్పి రిపోర్ట్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ అయ్యగారు ప్రార్థనకు వచ్చి తైలాభిషేకం చేయించుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్ రిపోర్ట్ వచ్చింది. బేబీ లోపలంతా బాగున్నాడమ్మా, ఇది ప్రాబ్లం ఉందని చెప్పి ఇచ్చిన రిపోర్ట్ ఇదేమో బాబు మా లోపల బేబీ అంతా మంచిగుందని చెప్పి నార్మల్ రిపోర్ట్ ఇచ్చారు. అయ్యగారి దగ్గరకు వచ్చి తైలాభిషేకం చేయించుకొని వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము మేము. వెళ్ళిన తర్వాత మళ్ళీ స్కాన్ చేసి లోపల బేబీ అంతా బాగుందమ్మా, ఏమీ లేదు, మంచిగా ఉంటుంది బేబీ అని చెప్పారు. తర్వాత దేవుడి దయ వల్ల మాకు నార్మల్ డెలివరీ అయింది, బాబు మంచిగా పుట్టాడు. మొత్తం 3 ఆడపిల్లల తర్వాత మళ్ళీ ఇప్పుడు అయ్యగారు ప్రార్థనకు వచ్చిన తర్వాత బాబు పుట్టాడు. ఇదే మా చిన్న సాక్ష్యం. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 25 మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ఏసైకి నా వందనాలు, ఇసాకయ్య గారికి కూడా నా వందనాలు. ఫస్ట్గా నేను ఈ ప్రార్థనకు బయలుదేరినప్పుడు మా అబ్బాయి జాబ్ కోసం వచ్చాను. ఇక్కడికి క్రితమే తెల్లారగట్ట మీ అబ్బాయికి జాబ్ వస్తుంది పో అన్న మాట నాకు వినపడింది. ఈ ప్రార్థనకు వచ్చిన 3 నెలలకి మా అబ్బాయికి జాబ్ వచ్చింది. నేను గ్యాస్ నొప్పితో కూడా చాలా బాధపడ్డాను. ఈ తైలం రాసుకుండగా గ్యాస్ నొప్పి అంతా తగ్గింది. ఇదేనమ్మ నా సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 25 మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి, ప్రార్థనా
ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. మాది హనుమాన్ జంక్షన్. నా పేరు శర్మ, మా పాప పేరు స్వర్ణకుమారి. ఫస్ట్ 3 సంవత్సరాలకి పాప పుట్టింది. తర్వాత బాబు కోసం మేము ఇక్కడికి వచ్చాము. అనుకున్న రీతిగా అయ్యగారు ఆ రోజు మాతో, మీరు భూఫలములు కొంటారు, మీ దగ్గర డబ్బులు లేకపోయినని వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మరి మా దగ్గర ఏమీ లేకపోయినా మీ రుణాల చేత మేము హనుమాన్ జంక్షన్లో ఇళ్ళ స్థలం కొనుక్కున్నాము. తర్వాత మా పాప కన్సీవ్ అయింది. దేవా మరి ఫస్ట్ పాపనిచ్చావు, తర్వాత మాకు మగబిడ్డ కావాలి మా పాపకని ఇక్కడ అయ్యగారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళినప్పుడు మరి మగబాబు పుట్టాడు. ఇసాక అయ్యగారు పేరు కూడా పెట్టి జీవన్ కుమార్ అని పేరు పెట్టారు. దేవుడి చిన్న సాక్ష్యం దీవించిన గాక. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 25 మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. సుశీల. నాకు ఈ వెనక పక్క కడుపులో ఈ డొక్కన ఇవన్నీ కణితుల్లాగా వచ్చినాయండి. హాస్పిటల్కి వెళ్తే ఎచ్చర తీశారు. ఈ కొవ్వుకణుతులు ఆపరేషన్ చేయాలన్నారు. ప్రభుని అడిగే, యేసయ్యా నీ చిత్తం అయ్యి నీ అవిసర్యం ద్వారాగా ఈ కొవ్వుకణుతులన్నీ కరిగిపోతే ప్రభా నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. అలాగే శుభ్రంగా తగ్గిపోయినాయి. గ్యాస్ పట్టేసి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. అవి కూడా దేవుడు నాయన స్వస్థపరిస్తే దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటున్నాను అనుకున్నా. అలా శుభ్రంగా చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 25 మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. నేను స్తోత్రం. మా తడికిలిపూడి మా పాప నేలూరు ఇచ్చామండి.
గర్భఫలం లేదు. అయితే ఇస్సాగయ్య గారి దగ్గరికి వచ్చామండి. జూను పోయిన సంవత్సరం 2023 జూను 11వ తారీఖు 2వ మంగళవారం వచ్చాం. అప్పటి నుండి 7 నెలలు వద్దాం అనుకున్నాము. మరి 7వ నెలలో మా పాపకి కార్యం చేశాడు, గర్భఫలం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇస్సాగయ్య గారిని బట్టి వందనాలు. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 25 మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. దేవుని నామానికి వందనాలు. ఇస్సాకయ్య గారికి వందనాలు. మన సాక్ష్యం ఏంటంటే, నా బిడ్డకు బాగా అనారోగ్యంగా ఉండేదండి. మరి గడిచిన ఫిబ్రవరి నుంచి మరి సన్నిధికి రావడం జరిగింది. మరి నెలలో 2 సార్లు పిడిచొచ్చి పడిపోయేదండి. 20 రోజులు 15 రోజులు హాస్పిటల్లోనే ఉండేవాళ్ళం. మరి ఎవరి ద్వారానో ఇక్కడికి వెళ్తే ఇస్సాకయ్య గారి ద్వారా స్వస్థత జరుగుతుందని చెప్పారండి. మరి ఆ మాటను బట్టి 2 నెలలు రావడానికి ప్రయత్నించాను, కానీ మరి సాతాను శోధన వల్ల రాలేకపోయాను. మరి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మరి ఆ రోజు తెల్లవారుజామున దర్శనమందు ఒక 2 వ్యక్తులు నా గృహాన్ని సందర్శించినట్టుగా నాకు దర్శనంలో కనపడిందండి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇస్సాకయ్య గారి మందిరానికి నేను ప్రతి నెల వస్తూ ఉన్నానండి. మరి నా బిడ్డకు వచ్చిన 2వ నెల నుంచే పిడిసి రావడం తగ్గిపోయింది. బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. మరి హాస్పిటల్కి వెళ్లకుండానే దేవుడు నా బిడ్డ పట్ల ఎంతో కార్యం జరిగించాడు. మరి 2 సంవత్సరాలు చదువు కూడా మానేసి ఇంటి దగ్గరే ఉంది. మరి ఇక్కడికి రావడం మొదలుపెట్టిన తర్వాత బిడ్డ చదువుకోవడానికి కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరి ఇస్సాకయ్య గారి ప్రార్థన వలన ఎన్నో కార్యాలు మా కుటుంబంలో జరిగినాయి. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.